హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్టు చేయడంతో అతని దుకాణం బంద్ అయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ తన దుకాణం బంద్ కాలేదని, ఐబొమ్మ బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తానని గట్టి నమ్మకంతో అంటున్నాడు రవి. ప్రజలకు ఇంతకాలం ఐబొమ్మ సినిమా చూపించిన తాను ఇక బొమ్మ రుచి చూపిస్తానని పోలీసులకే చెప్పాడు. పోలీస్ కస్టడీలో ఉన్న రవి ధీమా ఏంటి? అతను పోలీసులకు ఏం చెప్పాడు? ఎలాంటి రుచి చూపిస్తాడు? అసలు ఐబొమ్మ రవి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఐబొమ్మ బప్పం పేర్లతో వెబ్సైట్లు ప్రారంభించి 21,000 సినిమాలకు పైగా పైరసీ చేసిన ఇమ్మడి రవి అనూహ్యంగా పోలీసుల చేతికి చిక్కాడు. వారం రోజుల క్రితం నుంచి కస్టడీలో అతన్ని పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. పైరసీ ఎలా చేశాడు, డబ్బులు ఎలా సంపాదించాడు, ఆ డబ్బులు ఏం చేశాడు, అతని నెట్వర్క్లో ఎంతమంది ఉన్నారు, ఇలా అన్ని వివరాలు రాబడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు రవి ఆసక్తికర విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది. సోషల్ మీడియా కథనాల ప్రకారం పైరసీ ఇల్లీగల్ అని తాను అనుకోలేదని, ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వస్తుంటే రెచ్చిపోయి పైరసీ చేశానని పోలీసులకు రవి చెప్పినట్లు సమాచారం. సినిమా టికెట్ల రేట్లు, హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్లను ప్రస్తావిస్తూ తాను పేదలకు లాభమే చేశానని తొలుత సమర్థించుకున్న రవి ఇక పైరసీ జోలికి వెళ్లబోనని, మరో రంగంలో స్థిరపడతానని చెప్పాడట. ఇంటర్నెట్లో రవి నాలెడ్జ్ చూసిన పోలీసులు ఐబొమ్మ చాప్టర్ క్లోజ్ అయింది కదా, సైబర్ క్రైమ్లో ఉద్యోగం చేస్తావా అని డిపార్ట్మెంట్లో జాబ్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కానీ ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిన రవి బొమ్మను మూసేసిన ఐబొమ్మ బ్రాండ్ను మాత్రం వదులుకోనని చెప్పాడట. ఐబొమ్మ పేరుతో ఒక రెస్టారెంట్ ప్రారంభిస్తానని, ఇంతకాలం సినిమాలు చూపించిన తాను ఇక నుంచి ఐబొమ్మ రుచి చూపిస్తానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. బెయిల్పై విడుదలైన తర్వాత హైదరాబాద్ లేదా తన స్వస్థలమైన విశాఖపట్నంలో ఐబొమ్మ రెస్టారెంట్ ప్రారంభిస్తానని తెలిపాడట రవి. మరో కథనం ప్రకారం ఐబొమ్మ పేరుతో కరేబియన్ దీవులో రెస్టారెంట్ ప్రారంభిస్తానని, తన బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తానని రవి చెప్పాడట. పైరసీ ద్వారా సంపాదించిన డబ్బులు 80 లక్షల రూపాయలతో కరేబియన్ దీవుల్లోని సెయింట్ నేవీ దేశం పౌరసత్వం తీసుకున్నాడు. అక్కడే సెటిల్ అవుతానని, రెస్టారెంట్ పెట్టి కరేబియన్ దీవులకు వచ్చే భారత పర్యాటకులకు ఇండియన్ డిష్ టేస్ట్ చూపిస్తానని చెప్పాడట. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తానని కూడా తెలిపాడట. పైరసీ ద్వారా సంపాదించిన 20 కోట్ల రూపాయల్లో 17 కోట్ల రూపాయలు జల్సాలకే ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో రవి వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఐబొమ్మ రవి సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో అనేది వేచి చూడాలి.